నేషనల్ హ్యాండ్లూమ్ డే 2024 అది ఈ రోజేనండి. సో చూసారా నేను కట్టుకున్న చీర, ఇది ఒక హ్యాండ్లూమ్ శారీ. హ్యాండ్లూమ్ మీద మళ్ళీ మనకి జరీ వర్క్ తో ఉన్న బార్డర్స్ వేసారు అనమాట. అంటే ఇది ఒక మొత్తం చేసింది మగ్గం వేసి చేసిన వర్క్, థ్రెడ్ వర్క్. అలా ఈ శారీ ఉంది కదా, ఇది జూట్ వర్క్. జూట్ వర్క్ మీద మళ్ళీ మగ్గం వేసి చేసిన వర్క్ అన్నమాట. సో ఇది టోటల్ చాలా హెవీ బార్డర్స్ తో చేసిన శారీ. సేమ్ అలాగే బ్లౌజ్ కూడా ప్యాటర్న్ అలాగే ఉంటుంది అన్నమాట. మొత్తం వర్క్ చేసావు, జ్యూట్ క్లాత్ తో ఇచ్చిన బ్లౌజ్ ఇచ్చాడు. అయితే నేను ఇంత స్టోరీ ఎందుకు చెప్తున్నాను అంటే, నేషనల్ హ్యాండ్లూమ్ డే 2024 అది ఈ రోజే. సో అది ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకోవాలి, దీని విశిష్టత ఏంటి అని అంటే, మోడీ గారు 2015లో ఈ డేని స్టార్ట్ చేశారు అనమాట. గ్లోబల్ కమ్యూనిటీలో ఇండియాని షోకేస్ చేయడానికి మనం కూడా కొన్ని డేస్ జరుపుకోవాలి కదండి. అందులో చాలా ప్రముఖమైన డే అన్నమాట నేషనల్ హ్యాండ్లూమ్ డే. మన ఇండియన్ మేజర్ ఎకనామికల్ సెక్టర్స్లో ఫస్ట్ అగ్రికల్చర్ వస్తుంది, అంటే వ్యవసాయం వస్తుంది మేజర్గా. అంటే ఎంప్లాయబిలిటీ క్రియేట్ చేయడం కానీ, ఎక్కువ ఎంప్లాయబిలిటీ సెక్టర్ ఉన్నది మనకి అగ్రికల్చర్. అగ్రికల్చర్ తర్వాత హైయెస్ట్ ఎంప్లాయబిలిటీ సెక్టర్ ఉన్నది హ్యాండ్లూమ్ సెక్టర్ అన్నమాట. So guys, here I am showing all of my friends who have sent me the videos of encouraging me for the National Handloom Day, and we hear the girls party coming up with the videos. Handloom. Who doesn't know about it? It embodies the soul of our Indian culture. Handloom has been part of our heritage for over 2500 years. Oh. But do you know, handloom industry is losing its existence due to lack of working capital, lack of raw material, and stiff competition. And more importantly, due to lack of support and inadequate awareness. Come on, let's do something to preserve the beautiful legacy for our future generations. 7th August is a National Handloom Day. Wear your heritage with pride. Wear handloom with pride. It's your turn. What are you doing to save handloom? Be positive, keep smiling, be happy with whatever you have. Wherever you are, be a good one. If you can change your mind, you can change your life. నేను ఇప్పుడు కట్టిన చీర కూడా పోచనపల్లి డిజైన్ తో కూడిన చీర అండి. ఇది ఇంచుమించు ఒక 20 years బ్యాక్ నేను తీసుకున్నాను. ఈ చీర అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఇలాగే ఉంటది. చాలా సాఫ్ట్ మెటీరియల్, చాలా లైట్ వెయిట్ కూడా. విష్ హ్యాపీ చేనేత దినోత్సవం. నేషనల్ హ్యాండ్లూమ్ డే అని అంటారు. చేనేత అంటే ఏమిటి? విద్యుత్ అవసరం లేకుండా చేతి పని చేత చేయబడిన వస్త్రాలనే చేనేత వస్త్రాలు అని అంటారు. వస్త్రాన్ని నేచే దానిని ఉపయోగించే యంత్రాన్ని చేనేత మగ్గం అని కూడా అంటారు. చేనేత కార్మికులు చాలా శ్రమించి వివిధ రకాల వస్త్రాలను నేస్తున్నారు. ఈ యొక్క పరిశ్రమ మన దేశ సాంప్రదాయం మరియు సంస్కృతికి చిహ్నం వంటిదన్నమాట. ఈ చీరలు మగవలకు మెచ్చిన చీరలు. పోచనపల్లి చీరలంటే చాలా ప్రత్యేకమైన చీరలు, చాలా లైట్ వెయిట్. ఇక్కర్తి చీరలు కూడా లైట్ వెయిట్ శారీసే. గద్వాలంటే ఇంకా చెప్పనక్కర్లేదు. మన అమ్మమ్మలు నానమ్మలు కడ నుంచి ఎన్నో సంవత్సరాలుగా మన సాంప్రదాయబద్ధంగా గద్వాల చీరలు వాడుతూ వస్తున్నాం. ఉప్పాడ చీరలంటే జామ్దాను. ఇలాంటి చీరలు ఓర్పు నేర్పు కలిగి మంచి జరీ కలిగిన చీరలను వారు శ్రమించి ఆ చీరలు తయారు చేస్తూ ఉంటారు. మంగళగిరి చీరలు చాలా అందంగాను ఎంతో చక్కగాను కనిపిస్తూ ఉంటారు. వెంకటగిరి చీరలో
హోందాగా కనిపిస్తూ ఉంటారు. టస్సర్ పట్టు చీరలు చాలా సాంప్రదాయకంగా మగవుల మనస్సులను దోచుకున్న విధంగా ఆ చీరలను తయారు చేస్తారు. ఈ చీరలను ప్రకృతి రీతిలో గుర్తుపట్టొచ్చు. So we are teachers of nursery school. We love to wear handloom sarees. This week it is Independence Day, so the entire week we are going to wear only handlooms. Yes, and we love to encourage the weavers by wearing the handloom sarees, and we appreciate the handloom work, and we love to wear it because not only the weavers, it's the comfort, and we enjoy it. హలో హాయ్ అండి, ఇది కాశ్మీర్ వాళ్ళ హ్యాండ్లూమ్ శారీ. చూసారా ఎంత బాగుందో వర్క్, థ్రెడ్ వర్క్. సో ప్లీజ్ ఎంకరేజ్ హ్యాండ్లూమ్ శారీస్. బీ హ్యాపీ అండ్ బీ సేఫ్. థ్యాంక్ యూ. नमस्ते, मैं नेहा। आज मैं आपसे ये गुजारिश करना चाहती हूँ कि ये अब हमारे लिए राइट टाइम है, ये सही समय है जब आप अपनी हेल्थ के बारे में सोच सकते हैं। अगर आपका स्वास्थ्य है तो आपका परिवार है, इसलिए अपने पे ध्यान दें। धन्यवाद। బాగున్నారు కదా, చీర బాగుంది కదా, సాంప్రదాయకంగా ఉంది. చేనేత చీరలు బాగుంటాయని చీరలు కట్టుకున్నాం కాబట్టి ఇక్కడ చీర కట్టుకొని దగ్గర ఉన్నట్టు కనబడుతుంది. అందరికీ నమస్కారం. జీవితంలో సుఖానికి పొంగిపోకు, దుఃఖానికి కృంగిపోకు, కష్టానికి వంగిపోకు, కన్నీళ్లకు కరిగిపోకు, భయానికి బెదిరిపోకు, బంధాలను మర్చిపోకు, అందరినీ నమ్మకు, ఎవరికీ లొంగకు, ఆనందంగా జీవించు, చివరికి విజయం నీదే. So this is the saree walk which was organized on Sunday in Beach Road, Visakhapatnam, and it was a joyful experience, and the participants were so colorful and mesmerizing, so wonderfully they're doing the ramp walk and all the ladies have enjoyed a lot. So thank you Srimati Malla Sarita Garu for sharing me these wonderful videos and the joyful faces with the saree showcasing the National Handloom Day. Thank you.